నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి బీసీ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్ల చుట్టూతోనే తెలంగాణ రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు సెప్టెంబర్ మొదటి వారంలోనే షెడ్యూల్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మరోవైపు హైకోర్టు తీర్పు కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు సైతం రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా కూడా కొంత కనిపిస్తోంది. ఎన్నికల వాతావరణం వచ్చేసింది తెలంగాణలో. సో ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. చట్టబద్ధత లభించకపోవడంతో పార్టీ పరంగానైనా కొంత అమలు చేసి ఖచ్చితంగా బీసీల ఓట్లు కొల్లగొట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలు అయితే ఉంది. మరి అదే బాటలో బీజేపీ కూడా ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా కేటాయిస్తామనే అంశాన్ని కూడా కుండబద్దలు కొట్టి చెప్పింది. సో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ సై అంటే సై అంటూ ఉన్నారు. సో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అది ఈ అంశంలో దూకుడు పెంచారు. ఇప్పుడు ఆయనతో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా కలిసి ఢిల్లీకు వెళ్లారు. ఢిల్లీలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కొంత హైకోర్టు సెప్టెంబర్ లోపే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించినటువంటి నేపథ్యంలో మరోవైపు రిజర్వేషన్ల అంశం కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చే దిశగా ఇప్పుడు సీఎం అట్లాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ఇద్దరూ కూడా ఢిల్లీలో ఈ లోకల్ ఎలక్షన్లకు సంబంధించినటువంటి నిర్వహణ అట్లాగే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాలపైనే సో ఇప్పుడు న్యాయ నిపుణుల సలహా తీసుకునేందుకు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళినట్టుగా మనకు సీఎంఓ నుంచి సమాచారం అందుతోంది. అయితే ఇక్కడ ప్రధానంగా వాళ్ళేమో 42% రిజర్వేషన్ల కోసం లీగల్ ఒపీనియన్స్ కోసం వాళ్ళు వెళ్తే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటుపైన లీగల్ ఒపీనియన్ తీసుకునేందుకు వాళ్ళు హైకమాండ్తో చర్చల కోసమే ఢిల్లీకి వెళ్ళారనే సెటరికల్గా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ఇరకాటంలో నెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే వాళ్ళు ఇరకాటంలో పెట్టమేమో కానీ బీసీ రిజర్వేషన్ల అంశంలో బీఆర్ఎస్ పార్టీ ఇరకాటంలో పడుతోంది. అంటే బీసీ రిజర్వేషన్లపైన ఇప్పుడు ఆ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. ఆర్డినెన్స్ కూడా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. అయితే రెండు బిల్లులపైన సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపైన సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పుడు భేటీ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో భేటీ కాబోతున్నట్లు కూడా స్పష్టంగా మనకు సమాచారం అందుతోంది. కానీ రాష్ట్రంలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కారు పార్టీ అంటే గులాబీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ మాత్రం అంటే ఈ విషయంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ఇప్పుడు గులాబీ శ్రేణులంతా కూడా ఒక రకమైనటువంటి క్యాడర్ అంతా అయోమయంలో పడినట్టుగా కనిపిస్తుంది. అంటే బీసీ రిజర్వేషన్ల పైన ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో కీలక నాయకులంతా బీసీలో కొంత ఉద్యమానికి సైతం పెద్దగా మద్దతు ప్రకటించినటువంటి దాఖలాలు లేదు. అందుకే ఇప్పుడు కరీంనగర్ కేంద్రంగా నిర్వహించాలనుకున్నటువంటి బీసీ సభ కూడా వాయిదా పడినటువంటి వ్యవహారం. అంటే సీరియస్నెస్ కనిపించట్లా. మొదట పార్టీ వాయిదా వేసినప్పుడేమో వర్షాలు అనే కారణాలు చెప్పింది. కానీ మరోసారి తేదీ ప్రకటించి కొంత మళ్ళీ వాయిదా వేశారు. సో ఇప్పుడు వర్షాలు ఉండటంతో ఖచ్చితంగా నిర్వహించలేకపోతున్నామని చెప్పినప్పటికీ ఆ సభ నిర్వహించేందుకు పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు బీసీ నేతలు సైతం సభను నిర్వహించలేకపోయారన్న టాక్ బీఆర్ఎస్లోనే వినిపిస్తోంది. సో దీంతో ఇప్పుడు ఇటు కేసీఆర్ కానీ అటు కేటీఆర్ కానీ బీసీ ఉద్యమం పైన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు అనే ఒక వాదనే వినిపిస్తుంది. సో ఇప్పుడు సభను కూడా పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి మరి ఆ వాదన ఇప్పుడు బీసీ నేతల్లో వినిపిస్తోంది. ఇప్పుడు ఇద్దరు కీలక నాయకులు కూడా బీసీ రిజర్వేషన్ల పైన ఇంతవరకు ఎక్కడా పెద్దగా మాట్లాడింది లేదు. ఆ రిజర్వేషన్ల గురించి ఎక్కడా వాళ్ళు ఒక అంచనాకు వచ్చింది లేదు. సో ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ వేదిక ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు దీనికి సంబంధించి. చట్టబద్ధత కాకుండా పార్టీ పరంగా 42% సీట్లు కూడా బీసీలకు ఇస్తారా లేదా అన్నది కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికే రెండు ప్రధాన పార్టీలు ఏది ఒకటి కాంగ్రెస్ పార్టీ కానీ రెండు బీజేపీ కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సీట్ల విషయంలో ఒక క్లారిటీకి వచ్చాయి. చట్టబద్ధత రాని పక్షంలో ఖచ్చితంగా పార్టీ పరంగానే ఇస్తాము అని కూడా రెండు పార్టీలు చెప్పాయి. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ ఈ విషయంలో ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. సో ఎంతసేపు చట్టబద్ధంగా రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ పార్టీ పరంగా వాళ్ళు తమ స్టాండ్ ఏంటనేది మాత్రం ఇప్పటిదాకా చెప్పడం లేదు. అంటే ఆర్డినెన్స్ రాకుంటే తమ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశమే క్లారిటీ ఎక్కడా ఇవ్వడం లేదు బీఆర్ఎస్ పార్టీ. దీంతో ఇప్పుడు ఇద్దరి నేతల వైఖరి కూడా ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా బీసీ నేతల్లో తీవ్ర అసంతృప్తి కూడా కారణమవుతోంది. మరోవైపు ప్రభుత్వం కొంత వచ్చే నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ జారీ చేసి అదే నెలలోనే ఎన్నికలు నిర్వహించాలనే అంశాన్ని కూడా ఇప్పుడు సీరియస్గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి ఈ క్రమంలో ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లకు సిద్ధం చేసింది. ఇటు ఎన్నికల కమిషన్ సైతం ఎన్నికల నిర్వహణకు ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉంది. మరి ఇటు కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ కార్యకర్తలు సైతం 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని పార్టీ పరంగా హామీ లభించడంతో ఎన్నికలు రెడీ అవుతున్నారు. కానీ గులాబీ కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతూనే ఉంది. ఎన్నికల్లో పోటీకి కొంత అవకాశం దక్కుతుందా లేదా అన్న ప్రశ్నలు వారిలో కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్నటువంటి సమయంలో పార్టీ నుంచి క్లారిటీ ఇవ్వకపోవడంపైనే అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్రస్థాయి నేతల్లో కూడా కొంత అసంతృప్తి కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గ్రిల్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లాగూ కొంత అధికార పార్టీకి ఫేవర్గానే ఉంటుంది.
కానీ ఇప్పుడు 42% రిజర్వేషన్లు కనుక పార్టీ పరంగా కొంత కాంగ్రెస్ బీజేపీ రెండు అమలు చేస్తే కాంగ్రెస్కే కొంత అప్పర్ హ్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కొంత ఉన్నటువంటి వేవ్ కారణంగా ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా కొంత క్యాష్ చేసుకోలేకపోతుంది. ఉన్నటువంటి కేసులతో ఒక ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి నేపథ్యంలో రిజర్వేషన్ అస్త్రం కూడా రేవంత్కి అందిపుచ్చుకుంటే ఖచ్చితంగా ఒక రకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు పడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి కొంత బ్యాక్ స్టెప్ మిగిలే అవకాశం ఉంటుంది. సో మీరు కూడా 42% రిజర్వేషన్ల అంశంలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనంగానే ఉంటుంది, ఎందుకు సైలెంట్గా వీడట్లేదు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ, మరి సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.